ఆహారంలో నియమం పాటించడం. హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక 30 నుంచి 50 గ్రామ్స్ మీ బాడీ వెయిట్‌ని బట్టి ఒక కాకరకాయ ముక్క తీసుకొని, ఓకే సార్. దాన్ని మిక్సీలో కొట్టుకొని, రసం పిండుకొని అది తాగేసి, హ్మ్. ఒక గంట చెప్పులు, బూట్లు లేకుండా పచ్చగడ్డి మీద నడవాలండి. ఓకే సార్. నడిస్తే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఓకే. షుగరే కాదు, చాలా జబ్బులు తగ్గుతాయి దానివల్ల. ఓకే సార్. చాలా అంటే చాలా. ఆ! ఇక్కడ కాకరకాయ చాలా వేడండి. హ్మ్. డైజెషన్ బాగా పెంచుతుంది. హ్మ్. ఎక్కడ పనిచేస్తుందమ్మా అది? లివర్ మీద. లివర్ మీద. యెస్ సార్. ఎప్పుడైతే లివర్ హ్యాపీగా ఉండి లివర్‌లో కల్మషం లేదో, ఆ అవును. ప్యాంక్రియాస్‌లో కల్మషం ఉన్నది కూడా వెనక్కి రావడం మొదలవుతుంది. హ్మ్. అవును. అదేవిధంగా తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు కాకుండా స్లోగా అరిగే ఆహార పదార్థాలను తినాలి. హ్మ్. అవి ఏంటి అంటే బార్లీ. హ్మ్. బార్లీ బియ్యం అని ఎవలు అంటాము, జవ్ అంటారు హిందీలో. అవును సార్. నా తిని అంతా అది ఎక్కువ వాడతారమ్మా. హ్మ్. మనకి పెద్దగా అలవాటు లేదు. మనకి గోధుమ, రైసే అలవాటు మనకి, లేదా జొన్నలు. ఓకే. ఈ స్లోగా అరిగి శక్తినిచ్చే ఆహారాల్లో హ్మ్. చాలా మంచిది బార్లీ అండి. ఓకే. శనగలు. ఓకే సార్. ఈ 2 కనుక హ్మ్. శనగలు ఒక వంతు, బార్లీ హాఫ్, లేకపోతే బార్లీ 1, శనగలు హాఫ్ ఇలా హ్మ్. కలుపుకొని హ్మ్. వీటిల్ని ఆహారంగా తీసుకుంటారు రకరకాల రూపాల్లో. హ్మ్. దోసల కిందో, రొట్టెల కిందో, ఓకే సార్. లేకపోతే 2 ఉడకబెట్టుకుని ఏదో చేసుకోవడం. ఓకే.